హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్. స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఇంకా పిల్లలతోటి బుక్స్, బాక్సెస్, లంచ్ బాక్సెస్ అని అయితే ఫుల్గా హడావుడి అయిపోతుంది. సో అందుకనేసి అయితే పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని ఈరోజు అయితే మేము విశాల్ మార్ట్కి వచ్చేసాము. సో ఇంకా మేము విశాల్ మార్ట్లో చేసే షాపింగ్కి మా వారికి బిల్ ఎంత అవుతుందో చూడాలి. ఓకే, ఏదా పాడా టైం టేబుల్? ఓకే, ఎగ్జామ్ షెడ్యూల్కి నీకు అది అను నీకు 125. నో నాన్న 59 అంట. చూడు చెల్లి దాని మీద 59 ఉంది, నీ దానిపైన 59 సెలెక్ట్ చేసేసుకో మరి. అది ఆఫర్ చూడు మరి 59 దాంట్లో బార్బీది కానీ ఏదైనా చూడు. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ కదా, ఆఫర్స్లలో కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి. 59ది చూడు, ఇంకో ఇక్కడికి ఉంది చూడు 59 అని. చూడు బ్యాక్ సైడ్లో ఉంటాయి. వావ్, బాగుంది కదా. ఇదేమో డోరమానా దానిపైన? థర్స్డే వెనస్డే టైం టేబుల్ బాగుంది. ఇక్కడ ముందేముంది జోరమానా? చూపియండి. జోరమానా, బుచ్చి, చుట్కీ అనుకుంటా. ఎంతుంది కాస్ట్? 49కేనా? తీసేసుకో మరి ఒకటి. స్కెచెస్ తీసుకోకు, క్రేయాన్స్ తీసుకో. స్కెచెస్ అయితే మళ్ళీ బుక్స్లో వేస్తే బుక్స్ ఖరాబ్ అయినాయని టీచర్ తిడుతుంది కదా. అన్నీ కొనియాలి. కంబాక్స్ తీసుకోండి. కంబాక్స్ వద్దా? పౌచ్ వద్దు నాన్న, జిప్ పోయింది అనుకో వేస్ట్ అయిపోతుంది. బ్యాగ్ తీసేసుకోండి. ఏది నీ కంబాక్స్? ఇంకా ఉన్నాయి కదా చూడండి. ఏంటిది అది? అమ్మా, ఆల్రెడీ అక్క ఎరేజర్ బాక్స్ మొత్తం వేసింది. ఇది ఇక్కడ ఓపెన్ చేసుకొని ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ నీకెందుకు అంతది? వచ్చా నీకు యూజ్ చేయడం? అక్కనేమో చిన్న చిన్న కాస్ట్లుగా అడిగితే నువ్వేమో అన్ని పెద్ద పెద్ద కాస్ట్లే. పదా, ఇంకా కంబాక్సెస్ అయిపోయినాయి, లంచ్ బాక్సెస్. పిల్లల కంబాక్సెస్ ఇంత వెరైటీస్ ఉంటాయని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బ్యాట్ కంబాక్స్ అంట, బైక్ కంబాక్స్, పెన్సిల్ కంబాక్స్, ఎన్ని కంబాక్సెస్ ఉన్నాయో డిఫరెంట్ టైప్స్. పిల్లల్ని అట్రాక్ట్ చేయనిక అసలు భలే స్టాక్ తెచ్చి పెట్టారు వీళ్ళైతే. ఇంట్లో పెద్ద టెడ్డీ బేర్ ఉంది, ఇంకా చిన్న భయంకరంగా ఉంది. మమ్మీ 299 రూపీస్ ఉంటుంది. పెద్ద బిడ్డనేమో బడ్జెట్ ఆలోచిస్తుంది, చిన్న బిడ్డనేమో ఏది ఎక్కువ కాస్ట్ ఉంటే అదే మమ్మీ కావాలి. చిన్న రాక్షసి అసలు. బాబా పదరా, నువ్వు అన్నీ ఆలోచిస్తావు మమ్మీ డాడీ గురించి.
ఒకటి ఓకే మనకి. ఇప్పుడు పని అయిపోతుంది. ఏమైందిరా? ఏమైందాను? అరే చెప్పురా. మరి చేయరా అదేమన్నా? నువ్వు తీసుకో, నీకు డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు తీసుకో. ఉన్నాయి, అబద్ధం ఉన్నాయి. ఎలాగ మమ్మీ చెప్పింది కానీ సైజ్ మర్చిపో. 6 to 8 రా. అను అను అవి జెంట్స్వి, బాయ్స్. అదేంటో కానీ బయటకి ఒకటి అనుకొని వస్తే ఒకటి అవుతుందండి. మేము ఓన్లీ స్టేషనరీ ఐటమ్స్ కానీ బాస్కెట్స్ తీసుకుందామని అయితే వచ్చాము. కాకపోతే వాళ్ళకి క్లాత్స్ అని హౌస్ హోల్డ్ ఐటమ్స్ అని అయితే అన్నీ తీసేసుకుంటున్నాము. సో ఇంకా ఇప్పుడైతే మేము పైన 3rd ఫ్లోర్కి వచ్చేసి కిడ్స్కి కావాల్సిన లంచ్ బాక్సెస్ తీసుకుంటున్నాము, వాటర్ బాటిల్స్ అండ్ లంచ్ బాక్సెస్. అది లబ్బర్ పోయిందంటే ఎందుకు నీకు? అది కొన్ని రోజులు అయితే ఖరాబ్ అయితే మళ్ళీ కూడా తీసుకొస్తాను. 2 వాటర్ బాటిల్స్ తెచ్చుకో. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే స్నాక్స్ తీసేసుకుంటున్నాము. సో ఇంకా డైలీ మార్నింగ్ స్నాక్స్ అడవుడు ఉండకూడదు అనేసి అని బ్యాగ్స్ ఒకటే మిస్ అయ్యాయండి. బ్యాగ్స్ ఒకటి బయట తీసేసుకుందాము. ఇంకా హనీ 4th క్లాస్ కనుక బుక్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. అసలు ఈ జనరేషన్లో అయితే పిల్లలకి 1st క్లాస్కే 5th క్లాస్ అన్ని బుక్స్ ఇచ్చేస్తున్నారు. సో ఇయర్ హనీ వచ్చేసి 4th క్లాస్ కనుక కొంచెం పెద్ద బ్యాగ్ బయట తీసుకుందామని అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. మా బిల్లింగ్ అయితే అయిపోతుంది అనమాట. చూడాలి ఎంత అవుతుందో బిల్లింగ్ అని. మేమైతే ఒక గెస్సింగ్ ప్రకారం వేసుకొని వచ్చాము. బట్ మా గెస్సింగ్ ప్రకారం కంటే డబలే దాటిందని అయితే మేము అనుకుంటున్నాము. సో పిల్లలు అయితే కావాలన్నది అయితే వద్దు అనలేము. అలా అనేసి అని వాళ్ళకి నచ్చినవి అన్నీ అయితే కొనిపించలేము. ఏదో మన బడ్జెట్లో వాళ్ళకి కావాల్సినవి అయితే తీసేసుకున్నాము. ఇదండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.